జీవితం, ద రైచియస్ లైఫ్. నీతి గల జీవితాన్ని మనం జీవించినప్పుడు ఏం జరుగుతుందంటే ప్రియ స్నేహితులారా, మనకు అర్థం కానటువంటి విషయాలను దేవుడే బయలుపరుస్తూ ఉంటాడు. మనం అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితులను దేవుడే అర్థం చేయిస్తూ ఉంటాడు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి సహాయం దేవుడు చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మంచి తలంపులు దేవుడు పుట్టించి ఇంకా ముందుకు వెళ్ళడమే కాకుండా అనేకులను నీతి మార్గంలో నడిపించగలగడానికి కృపను దేవుడిస్తాడు. ఇదంతా కూడా మనము వ్యక్తిగతంగా శుద్ధతతో జీవించడం, నీతిగల జీవితాన్ని జీవించడంలో దాగి ఉన్నటువంటి బ్లెస్సింగ్. ప్రియమైనటువంటి స్నేహితులారా, యోసేపు నీతిమంతుడయ్యుండి మరియను అవమానపరచక తనే రహస్యంగా వెళ్ళిపోదాం అనుకున్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మాట రాయబడి ఉంటుంది, 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా ఆమెను విడనాడా ఉద్దేశించెను. యోసేపు ఏమనుకున్నాడు తెలుసా? మరియ తన ప్రమేయం లేకుండా ప్రెగ్నెంట్ అయిందని తెలిసింది, కానీ తను నీతిమంతుడు కాబట్టి ఆమెను అవమానపరచొద్దు అనుకున్నాడు. నీతిమంతుల ఒక లక్షణం ఏంటంటే ఇతరులను ఎక్కడ కూడా బ్లేమ్ చేయరు, బ్లేమ్ చేస్తూ జీవించరు. కొంతమంది జీవితాల్లో ఇతరులను బ్లేమ్ చేయడమే పనిగా పెట్టుకుంటా ఉంటారు. కానీ ఇతరుల గురించి మంచి సాక్ష్యం ఇవ్వడానికి మనకు హక్కు ఉంది, కానీ ఇతరుల సాక్ష్యాన్ని పాడు చేయడానికి మనకు హక్కు లేదు క్రైస్తవ జీవితంలో. ఇక్కడ యోసేపు ఏం చేశాడంటే నీతిమంతుడు కాబట్టి ఆమెను అవమానపరచనలక తనే రహస్యంగా వెళ్ళిపోదాం అనుకున్నాడు. యోసేపుకి ఏమున్నాయంటే మరియను పెద్ద మనుషుల దగ్గరికి తీసుకురావడానికి, రచ్చబండకి ఈడవడానికి, మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపడానికి, తను ఆమెను హత్య చేయడానికి అన్ని రైట్స్ ఉన్నప్పటికీ కూడా తను ఏమనుకున్నాడంటే మరియను ప్రేమించాడు కాబట్టి ఆమెను చంపే కన్నా, ఆమెను అవమానపరిచే కన్నా, ఆమె సాక్ష్యం పోగొట్టుకునేది కన్నా నేనే రహస్యంగా వేరే ఊరు పారిపోతాను. ఎందుకో తెలుసా? జనాలంతా ఏమనుకుంటారంటే యోసేపు ఏదో చేసి పారిపోయాడు అని ఆ నింద నా మీదకి వస్తారు. నా మీదకి వచ్చినా పర్లేదు ఆ నింద, మరియ మాత్రం బ్రతకాలి. దట్ ఈస్ ద రైచియస్ లైఫ్. నా ప్రాణం పోయినా పర్లేదు, ఇతరులు బ్రతకాలి అనుకునేది నీతిమంతుడి లక్షణం. నా సాక్ష్యముకి నింద వచ్చినా పర్లేదు, కానీ ఇతరుల సాక్ష్యము నిందించబడకూడదు అని కలిగి ఉండేది మరి నీతిమంతుడి లక్షణం. అవమానపరచకూడదనేది నీతిమంతుడి లక్షణం. రైచియస్ లైఫ్ మనం ప్రాక్టీస్ చేయాలి. తనకెన్నో డౌట్స్ ఉన్నాయి యోసేపుకి. ఎందుకు ఇలా జరిగింది, నా జీవితంలో ఎందుకు ఇలాంటి ఊహించని కష్టం అనేది వచ్చింది, ఇవన్నీ డౌట్స్ ఉన్నప్పటికి కూడా బికాస్ హీ లివ్డ్ ఏ రైచియస్ లైఫ్, దేవుడు ఏం చేశాడంటే తన అనుమానాలన్నీ కూడా క్లియర్ చేశాడు. దూతను పంపించి, యోసేపు నువ్వు అనుకున్నట్టుగా ఏదో జరగలేదు, ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు చేసినటువంటి కార్యం కాబట్టి ఆమెని భారీగా చేర్చుకోవడానికి నువ్వు వెనకాడొద్దు. అతని డౌట్లన్నీ క్లియర్ అయిపోయినాయి. నీ జీవితంలో ఎన్నో డౌట్స్తో నువ్వు కూర్చుని ఉండొచ్చు. అది పెద్దలు చెప్పలేకపోతున్నారు, నువ్వు సాల్వ్ చేసుకోలేకపోతున్నావు, లేకపోతే ఇంకా ఎవరు హెల్ప్ చేయలేని పరిస్థితిలో నిస్సహాయ స్థితిలో నువ్వు ఉండొచ్చు. స్టార్ట్ లివింగ్ ఏ రైచియస్ లైఫ్. దేవుడు నీకున్న అనుమానాలన్నీ తీర్చేస్తాడు. హీ విల్ రివీల్ His plan and purposes for your life.